ఎవరి నోట విన్నా వినిపిస్తున్న పదం కరోనా. ప్రపంచం మొత్తాన్ని ఈ మహమ్మారి వణికిస్తుంది. మరి కరోనా అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? అర్థం ఏమిటి? దాని నివారణోపాయాలు ఏ రకంగా తీసుకోవాలి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ప్రస్తుతం ఎవరి నోట విన్నా వినిపిస్తున్న మాట కరోనా కరోనా కరోనా. అసలు ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. మొత్తానికి కరోనా అంటే అర్థం ఏమిటి? ఇది ఎలా పుట్టుకొచ్చింది? మొదటిగా మీకు తెలియాల్సింది ఇక్కడ కాలాలు. మనము జీవిత కాల ప్రయాణంలో ఉన్నాం. ఆ కాలము అంటే భూమి పొరలు. ఈ భూమి పొరలు మొదటిగా చాలా సారవంతమైన నడకతో కూడుకున్నటివి. అందుకే మనకి ఒకటో కాలక్రమదారులు, రెండో కాలక్రమదారులు అంటాం. అట్లా మొత్తంలో 701 కాలక్రమదారులు ఉన్నాయి మనకి. అట్లా ఒక కాలం తర్వాత ఒక కాలక్రమ యొక్క దారుల్లో జీవిస్తున్న స్థూలలోని జీవ ప్రామాణికం మనం. మనకి ఈ యొక్క కాలములు నశింపు అంటాం. ఎందుచేతనంటే నిరంతరం కాలం కదిలి సమయం ముందుకు పోయి దారి కదులుతుంటే అక్కడి నుంచి శ్వాస అంది. ఆ శ్వాస మన యొక్క స్తోత్రుడు యొక్క ముక్కుకొన నుంచి ప్రథమ శ్వాసము శ్వాసానాల నిర్వహణ నుంచి నాభి మధ్యము చేరుకొని నాభి పొరల నడుమును తిరుగుతూ ప్రథమ నాడిలోని జీవం కదా. ఇట్లా అన్ని కాలక్రమణకులు నిరంతరం జరిగే ప్రయాణం ఇది. మనకు అక్కడ శ్వాస అంది మనలోన జీవ ప్రామాణికంలో కదులుతుంటే జీవనడకయ్యే కాలినడక అన్నట్టు మనం భూదారులు అడుగులు వేస్తాం. అట్లా మన అనుభవం నడకక సార నివృత్తమును బట్టి భూమి చాలా సారవంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క స్తోత్రం యొక్క అనుసారికం చుట్టూ ఆరాబెడతలవటంతో మనకు ఈ మనస్సుని యొక్క పదనక కూడా పుట్టుకొచ్చింది. మరియు కూడా మనము ఆ మనసులో మనిషిగా కదులుతూనే ఉన్నాం. అయితే ఇంతవరకు కూడా ఆ మనస్సులో ఒక లోతు ఇంత ఏర్పడిందని కానీ, ఆ లోతుల్లో మనం ఇంతవరకు మనిషిగా తయారైనామని కానీ, ఇదంతా కూడా మనకి ఇంకా మన గమనానికి రాని విధానం అంటాం. అట్లా కాలక్రమిక దారులే మనలోని జీవ ప్రామాణికం జీవించబడగా మన అనుభవమైన దారులుగా, తర్వాత మనస్సు దారులుగా అలబడ్డాయి. అలా అలబడిన తర్వాత ఆ దారిలో సరైన అనుభవం లేక మనం ఆ దారును అటు ఇటుగా మలిచేసుకున్నాం. అలా మలుచుకున్నప్పటి నుంచి ఆ మనస్సు పొరయే మనస్తత్వ పొరగా మారిపోయింది మనకి. ఇంకా ఆ దారులు అటు ఇటుగా ఎప్పుడైతే కదులుతాయో మనకి కింద భూసారాంశిత తీగల పొర నడుపున భూమి పొరల నడకతో కూడిన దారులు కూడా వంకరంగానే కదులుతాయి. అలా కదిలినప్పుడు మనకి ఆ భూమిలో పొరల పొరన ఉన్న కణికాలు మనకి నశింపుకులోనైతే భూ కణికాలు కణాలు అంటాం. ఆ రకంగా మనకి ఆ యొక్క కణికణ యొక్క వృద్ధి రసాయనిక చర్యల ఉత్పన్నత తగ్గిపోతుంది. అలా తగ్గిపోవటం ద్వారా భూమి పొర అనేది ఉత్పన్నం కాకపోగా ఉండనడక భూమి పొరయే నశింపుకు లోనవుతూ వచ్చేస్తుంది. ఆ నశింపుకి ఎప్పుడైతే లోనవుతూ వస్తుందో అప్పుడు మనకు ఇవి కాల నశింపులు అని అంటాం. అట్లా ఒక కాలక్రమం తర్వాత ఒక కాలక్రమ దారిలో మనం అసలు ప్రయాణంలో ఉన్నామో లేదో, ఏ కాలంలో ఆగిపోయినామో కూడా మనకే తెలియని విధానం. అట్లా అందరం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు ఒక రకమైన మనస్తత్వంలో చిక్కుకున్న వాళ్ళంగా తయారైనాం. అలా తయారైనాం కాబట్టి ప్రతి కాల నిర్వహణ యొక్క నడక అనగా భూమి పొరలు నశించుకుంటూ వచ్చేస్తాయి. ఆ నశింపులోనే మనకు ఈ దుర్గంధ నడకలు నీటి పుట్టుకొస్తాయి. అట్లా భూమి సారవంతంగా జీవతత్వ పొరతో ఉన్నంత వరకే ఆ భూమి పొరల పొరల యొక్క సువాసనని పుట్టుకొస్తాయన్నట్టు తేలపడ్డాం. అందుకే ప్రతి ఒక్కటి ఆ భూమిలోంచి మనకు పుట్టుకొస్తాయని నిర్ధారణ కారకల్పం నుంచి కాలానుసారిక పర నడుమున ఎప్పుడైతే ఇవి నశింపుకు లోను కాబడుతూ వస్తాయో అప్పుడు జీవతత్వ పొర కూడా నశించిపోతుంది లోపల. అలా నశించబడి కనిక ద్రావకాలు నశించబడి అట్లా భూమి పొర నడక నశింపులో దుర్గంధ నిర్వహణ నడకలు నిలువరింపబడతాయి. అలా ఎప్పుడైతే నిలువరింపబడతాయో అప్పుడు మనకి ఈ కరోనా అంటున్నాం. అప్పటి నుంచి మనకు భూమి పొరల పొర నడుమున ఉత్పన్నం అవుతూ వచ్చింది. అప్పుడు లోక అంతర్వాణం నుంచి మన అంతర్వాణంలోనికి ఆ పదం అనేది విడుదలైంది. కరోనా అనేది విడుదలైంది. ఎందుకంటే ఈ కాలములు కలికాల నిర్వహణగా మారిపోతున్నాయి అని మనకు ఆ లోకాంతర్వాన్ని మన అంతర్వానికి ఉత్తర్వు అందించడం. అలా అందించినా కూడా మనకు ఈ కలిగా ఎట్లా మారిపోతున్నాయో మనము గమనించుకోలేని స్థితి. ఎవరి మనస్తత్వ గందరగోళ ప్రకారంగా వాళ్ళు కదిలేసినాం. తీరా అది బాగా ఉత్పన్నమయ్యి బయటికి వచ్చేటంత వరకు కూడా మన స్థితి మనకే తెలియలేదు. అట్లా ఒక కాలం తర్వాత ఒక కాలం అనే భూమి పొరలు పూర్తిగా నశించుకుంటూ ఆ నశించిన విధానం చేత ఆ దుర్గంధ నకలన్నీ బాహ్యానికి అంటే భూ తెరలపైకి వెలువరింపచేసినాయి. అలా వెలువరింప చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మనకి కరోనా అనే పదం బయటకు వచ్చేసింది.
అది ఎప్పటి నుంచి మొదలైనా కనీసం మీకు గుర్తయినా ఉందా అంటే, మనము ఒకప్పుడు వర్షం పడితే చాలు భూమిలో నీరు ఇంకిపోయేది. ఎటు చూసినా జీవతత్వ పొర నుండి పచ్చగా మొక్కలు ఉండేవి. భూమి పొరల పొరలుగా ఎక్కడికక్కడ పొడి పొడిగా అనేటట్టుగా, తేమడకగా అనేటట్టుగా, మరియు కూడా పొరలో చూస్తేనే నిగనిగలు అనేటట్టుగా చాలా సారవంతంతో కూడిన మట్టిలాగా. ఇప్పుడు మనమే కింద అడుగు పెట్టడానికే ఇబ్బంది పడుతుంటాం. ఆ దుర్గంధము, దుర్వాసన నడక, ఏవేవో భూమి పొర నిలువరింపబడి ఉండడము, అట్లా మనం అడుగు పెట్టడానికే మనకి ఇబ్బందిగా తోచినప్పుడు ఈ భూమి పొరలు ఎంతవరకు ఇట్లా నశించడానికి ఇట్లా కారణం ఏమిటి, ఎప్పటి నుంచి ఈ నశింపు మొదలైంది అనేది కూడా మర్చిపోయినామంటే అసలు మన మనస్తత్వం అనేది ఎప్పుడు ఏర్పడిందో కూడా మనకి తెలియదు. అంటే మనసు పుట్టడము, మరియు కూడా అది ఒక రకమైన మనస్తత్వంగా మారడము, ఆ మనస్తత్వంలో కూడా మనం ఎన్నోసార్లు చచ్చి పుట్టాము చెప్పాలంటే. అలా మనస్తత్వం అనేది ఎప్పుడైతే పుట్టిందో, అంటే మనస్తత్వం అంటే మనసు దారులే మనస్తత్వదారులుగా ఎప్పుడైతే కదినాయో అప్పటి నుంచి మొదలైంది ఈ యొక్క భూమి నశింపు నడకని. అంటే దాన్ని భూమి ఏమంటామంటే కాలం అంటాం. అట్లా ఆ నశింపు నడక అనేది మొదలయ్యి లోపలే ఎప్పుడైతే భూతలపైకి వచ్చిందో అప్పుడు ఈ కరోనా అనే పదం మనకు ఆ యొక్క లోక అంతర్వాల నుంచి మన అంతర్వాల్లోనికి విడుదల చేయగా అప్పుడు మనం పలికాం. అలా పలికాము. అది కొద్దినాళ్ళు అప్పట్లో వ్యాప్తి చెందింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి భూమి పొరలో యథాస్థితికి కొంచెం కొంచెం నశింపు నడక నుంచి యథాస్థితికి వచ్చినాయి. మళ్ళీ తిరిగి మాసిపోయింది. మళ్ళీ తిరిగి నశింపు. ఎందుకంటే మన మనస్తత్వాలు ఒక్కోసారి విపరీతంగా పెరుగుతాయి. ఓసారి అర్థం చేసుకుని సరే అర్థనడకతో కూడుకున్న నడకలో ఉన్నట్లయితే జీవస్థితి యొక్క ప్రామాణికములు కొంచెం మనస్తత్వ పొరలు తిరుగుతాయి, యథాస్థితికి వస్తాయి. అప్పుడు మళ్ళీ తిరిగి భూమి సారవంతం అవుతుంది. అట్లాగా ఇదంతా మన అనుభవ సార నివృత్తంపైనే ఆధారపడింది. మరలా ఇప్పుడు పూర్తి మనస్తత్వ విరుద్ధ నడకలకు వచ్చేసేసాము. అలా వచ్చడం ద్వారా మళ్ళీ తిరిగి ఆ నశింపే ప్రబలింది. అదే మనకు అలా భూమి పొరల నడుమున ఆ దుర్గంధ నిర్వహణ నడకలను ఎలా నిలువరింపబడ్డాయి అనేది మన మనస్తత్వ చింతనే. మనమైతే భూమిని శుభ్రమే చేయడం చూస్తాం, కానీ మరి మన సాధ్యమా? అది ప్రకృతి తుల్యత నడక. అందుకే మనకి ఎంతవరకు కూడా భూమి పొరలు సారవంత నివృత్త నడకతోనే ఉండాలి తప్ప, ఒకవేళ అపరిశుద్ధమైనప్పటికీ కూడా మన దాన్ని ప్రకృతియే శుద్ధపరిచి తదనుగుణంగా మళ్ళీ సారవంతంగా తీసుకొస్తుంది. అదంతా కూడా మనం సరివివరణాత్మక నడకను బట్టి ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. అది తెలియని మనకి అది ఎప్పటి నుంచి నశింపుకు అట్లా లోన్ అవుతూ ఇప్పటి వరకు వచ్చిందా అనేది కూడా మనకి ఇంతవరకు కూడా తొంగించలేదు మరి చెప్పాలంటే. అట్లాగా మన యొక్క మనస్తత్వ నడక ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ పదం బయటకు వచ్చేసింది. మరి గురుగారు మీరు అంటున్నారు భూమి పొరలు నశింపు వల్ల ఈ కరోనా అనేది వచ్చే అవకాశం ఉందని, కానీ బాహ్యంలో అంటున్నారు దీన్ని ఒక ల్యాబ్లలో ప్రయోగశాలల్లో సృష్టించారు అని చెప్పేసి అంటున్నారు గురుగారు. ఎంతవరకు నిజమంటారు? ఇది సృష్టించబడితే మన లోపలికి ఎలా పోతుంది? ఇప్పుడు మన మనస్సు లోతుల్లో మనస్తత్వం అయితే ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మనకు ప్రతి ఒక్కరికి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటివి ఒకటి ఉన్నాయి. అంటే కాలం కదిలి సమయం ముందు పోయి దారి కదులుడు ఎందు శ్వాసస్థితి కలవరికి చేత మనలోని జీవ ప్రామాణికం కదులుతుంది. జీవంతో పాటు ఈ యొక్క దేహం కూడా కదలాలా. అలా దేహం కదలాలంటే జీవనడకే కాలినడకని బాహ్యంలోకి ఇట్లా అడుగు వేయాలంటే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు కావాలా. అందుకే ఉచ్ఛ్వాసను పీల్చుకోవడము, నిశ్వాసను వదిలేయడం అంటాం. అట్లా ఎప్పుడైతే ఈ భూమి పొరలు నశింపబడుతూ వచ్చినాయో బాహ్యానికి, మనకు లోపల కూడా అడుగడుగుకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వరకుతో కూడిన పొరను ఏర్పరచబడి పెట్టింది ప్రకృతి కనుగొన. అందులోనే ఆ పొరలోనే గాలి, నీరు, నిప్పు అణువులు నిలవరింపబడి ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు తగునడక పరిణామంలో కనకదలిక వెనుక జీవరాశి అని ఎందు ఆ జీవరాశికి ఖచ్చిత శాత పరిధిలో ఎంత గాలి, తేమ, వేడిమి అవసరమో అట్లా విడుదల చేసేవి అవి. అన్ని జీవరాశుల నడక మనలోనే ఉన్నాయనంటే ఎందు మనకి ఆ కనకదలిక సారాంశక్తికి తగ్గట్టుగా గాలిని, తేమను విడుదల చేస్తూ పోతాయి, వేడిని. అదే మనకు ఉచ్ఛ్వాసం. ఆ తర్వాత దాన్ని నిశ్వాసంగా వదిలేసేస్తాం. అంటే ఉచ్ఛ్వాసంగా పీల్చుకుంటాం. అట్లా వదిలేయటం ద్వారా మనకు అడుగులు ముందుకు పడడమే, దేహం కదిలి అడుగులు ముందుకు పడే విధానం అనమాట. ఆ తర్వాత మనకు దారులు, మనస్తత్వ దారులు అటు ఇటుగా అంటే మనసులోని దారులు సరివిరణాత్మక దారులు అన్నింట్లయితే అడుగడుగుకు ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే గాలి, తేమ, వేడిమి మారుతూ పోతూనే ఉంటాయి, శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే మనము దారులను అటు ఇటుగా మలుచుకున్నామో ఆ మలుచుకున్న విధాన ప్రకారంగానే ఆ యొక్క గాలి, తేమ, వేడిమి అణువులు మనం మలుచుకున్న దాని దగ్గరగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలోనే తేడాలు వచ్చినాయి. మనకి ఎక్కువ తక్కువలుగా విడుదలైనాయి. ఆ ఎక్కువ తక్కువగా విడుదలయ్యి ఆ లోతుల్లో కొందరు కదలకుండానే చిక్కుకుపోయిన వాళ్లకు గాలి, తేమ, వేడిమి పట్టకుండా కూడా వచ్చేసేసినాయి.
అది కొంచెం మార్పు. అట్లా మనకి ఇంకా ఎప్పుడైతే అలా చిక్కుకుంటామో దారిని ఎంతవరకు సరిమర్చలేకపోయినట్లయితే మనము ఉచ్ఛ్వాసంగా పీల్చుకుంటాం కదా! ఆ పీల్చుకున్న తర్వాత మన లోపల ఈ యొక్క ఊపిరితిత్తుల నడక, దమ నడక, ప్రేవానుసారికము, మలమూత్ర సంచులు ఇవన్నీ జీవము శరీరనాత్మక నడకతో కూడుకోబడి కదిలాడితేనే ఇవి శుద్ధంగా ఉంటాయి. దుర్వాసన. ఎందుకంటే ఇవి స్థూల రసద్రావకాలతో నిర్మితమైనవి. ఎప్పుడైతే జీవస్థితి యొక్క ప్రామాణికలు కదలకుండా వచ్చేస్తాయో, ఒత్తిడి చెంది విసిగిపోయి, వేసారిపోయి, దారి కానరాక, చిక్కకపోయి ఇట్లా కదలకుండా వస్తాయో, అప్పుడు ఇవి నీరు కారుతాయి. నాడుల్లో రక్త ప్రసార ప్రభావితంలో నీరు ఒత్తిడి చెంది గడ్డ కట్టి నీరు కారుతాయి. అలా నీరు కారినప్పుడు దుర్వాసన వస్తాయి లోపల. ఇంక మనం గాలి పీలుస్తాం కదా ఉచ్ఛ్వాసంగా, ఆ యొక్క ఉచ్ఛ్వాసంలో ఆ దుర్గంధం అంతా కలిసిపోతుంది. కదిలిపోయి నిశ్వాసంగా మనం వదిలేస్తాం. అలా వదిలేసినప్పుడు అది ఎక్కడికి పోతుంది? వదిలేస్తే మనం దుర్గంధాన్ని అంటే మనం అంటున్నాం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తామని. అట్లా ఎట్లా పోతుందంటే అవి మనం ఏ అడుగు లోతులోంచి ఉచ్ఛ్వాసాన్ని పీల్చుకున్నామో నిశ్వాసంగా వదిలేస్తే ఆ అడుగు లోతుకి పోతుంది అది. మరలా జీవస్థితి యొక్క ప్రామాణిక నడక శరీరనాత్మకంగా కదిలేటంత వరకు కూడా ఆ యొక్క ఉచ్ఛ్వాసంగా వదిలేసిన అంటే ఉచ్ఛ్వాసంగా పీల్చుకొని నిశ్వాసంగా వదిలేసిన ఆ దుర్గంధాన్ని ప్రకృతి శుభ్రపరచదు. అట్లగే ఉంటుంది. అట్లా మన లోపల ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడిన పొర దెబ్బతినింది. అంటే పూర్తిగా మనం ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాం చెప్పాలంటే ఆక్సిజన్ లేదు. ఎందుకంటే అడుగడుగు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడిన పొర అనేది పూర్తిగా ఈ దుర్వాసన నడక చేత నింపబడిపోయింది. అలా నింపబడిపోయింది కాబట్టి ఎవరి మనసు లోతుల్లో వాళ్ళు ఆ దుర్గంధాన్నే పీల్చుకుంటున్నారు, ఆ దుర్గంధాన్నే వదిలేస్తున్నారు. ఇంకా ఆ దారులు సరిచేస్తే తప్ప శరీరనాత్మక నడక పరనడుమున మళ్ళీ అక్కడ నిలువున గాలి, నీరు, నిప్పు అణువులు మరియు ఖచ్చిత శాతాల్లో గాలిని తేమను వివరింపచేయడమే కాకుండా ఆ అపరిశుద్ధమైన పొరను శుభ్రం చేస్తాయి. అలా శుద్ధం చేసినామంటే అప్పుడు మనము అడుగడుగు లోతుకు మళ్ళీ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అట్లా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి ఇప్పుడు శరీరనాత్మక నడకతో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసము సరళంగా ఉంటాయి. మనము ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ని వదిలేయచ్చు చెప్పాలంటే. కానీ అది పూర్తి కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయింది. అంతటి సరళీకృత నడకకు రావాలా. అలా వస్తే తప్ప ఆ పొర పూర్తి శుద్ధపడదు. అలా శుద్ధపడినంత వరకు కూడా మనకు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడిన పొర దుర్గంధపూరితంతో నింపబడి ఉంటుంది. కాబట్టి మనకి ఆ లోపలే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను బిగేయటము ఆ లోపలికి పోకపోవడము, ఒక చోట పట్టి లాగినట్టు అనిపించడము, అదంతా ఎవరి స్థితిని బట్టి వాళ్ళది. అట్లా ఎవరి మనస్తత్వ లోతుల్లో ఆ పొరలు పూర్తి దుర్గంధంతో నింపబడటం ద్వారా వాళ్లకు ఎక్కువ శాతంలో ప్రబలిన వాళ్ళకి ఈ కరోనా చూపించింది. అందుకే మనకి వీళ్ళు కొన్ని కారణాలైతే పట్టుకున్నారు. అది ఉచ్ఛ్వాస నిశ్వాసను బిగిస్తాయనో, లేదా తేమ నడక ఆరిపోతుందనో, ఇంకపోతే జ్వరం వస్తుందనో, ఇట్లా ఇవి లక్షణాలు. లోపల పట్టి పీడిస్తుందంటే అది దుర్గంధపూరితంతో కూడిన పొర ప్రభావితం కదా. ఇంకా దుర్గంధాన్ని ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకున్నప్పుడు అది సరళంగా తిరగదు. ఊపిరితిత్తుల్లో, దమనంలో, ప్రేమానుసారికమైన తిరగదు. అది ఆగిపోతుంది. ఎందుకంటే ఆ దుర్గంధ నడకతో కూడిన ఆ గాలి, తేమ యొక్క వేడిలో చిన్న చిన్న క్రిమి కీటకాలు పుట్టుకొస్తాయి. ఆ పుట్టుకొచ్చినప్పుడు అవి అక్కడే వ్యాప్తి చెంది ఇంకా మొత్తం లాగేసుకుంటాయి. అట్లాగే ఆ గాలి ఎప్పుడైతే మన లోపల నిలబడుతుందో ఆ నిలబడినప్పుడు దాని చుట్టూన అంటే ఆ దుర్గంధపూరిత పొరలోనే మనకు అవి పుట్టేసినాయి. కాబట్టి అవి ఎప్పుడైతే పీల్చేసుకుంటామో మళ్ళీ మనమే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేసుకుంటామో అలా పీల్చబడగానే అది లోపల అట్లాగే ఆగిపోయి ఒక మోతాదులో అంటే అది సరళంగా ఉంటేనే తిరగడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అది ఆగిపోతుంది. అలా ఆగిపోవడం ద్వారా దాని నుంచే అది జీవతత్వ పొర నడక ఉంటుంది. వాటికి ఆ క్రిమి కీటకాలు పుట్టుకొచ్చి ఇంకా అక్కడే నిలువరింపబడి మొత్తం నాళాలంతా గట్టిగా పట్టి బిగుసుకుంటాయి. అది లోపల ప్రతి ఒక్కరికి జరిగేది ఇప్పుడు. కాబట్టి దాన్ని మనము గుర్తించాలి అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడిన పొర ప్రభావిత అలవరికి యొక్క నడక మన గమనపూర్వక నడకకు అందితే తప్ప ఇది ఏంటో అర్థం కాదు. అందుకే ఇంతవరకు తేలకపోవడానికంటూ కారణం ఏమిటంటే ఎవరు ఎంతటి మనస్తత్వ చింతనలో చిక్కుకొని ఉన్నారో, అస్సలు కదలకుండా ఆ మనసు లోతుల్లో ఎక్కడ ఆగిపోయినారో, ఎక్కడ అటు ఇటు కదులుతున్నారో, ఎంతవరకు ఆ పొర దెబ్బతినిందో తెలియని విధానం. అందుకని ఎవరికి వారిగా వాళ్ళ యొక్క మనస్సు నడకను అంటే వాళ్ళ మనస్తత్వ నడకను గుర్తు ఎరిగి సరిమలిస్తే తప్ప ఇది మళ్ళీ తిరిగి ఆ పొర ప్రభావిత నడక శుద్ధపరచడానికి ఉండదు ప్రకృతిలో. ఎందుకంటే అది మనం శరీరనాత్మక నడక పరమున కదిలే విధానాన్ని బట్టి ఆ ప్రకృతి తుల్యం పని చేస్తుందని మనకు తెలియాలి. దాన్ని బట్టి వచ్చి